లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినము దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన మాటలు. ఎవరైతే యేసు ప్రభును నమ్ముకున్నారో, విశ్వసించినారో, ఆయన మాటలకు విధేయులై, ఆయన వాక్యానికి విధేయులై రక్షింపబడ్డారో వారందరికీ ఇవి ఎంతో స్పష్టంగా తెలిసిన మాటలు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆ మహిమను వదులుకొని వచ్చి భూమి మీద సశరీరుగా ప్రత్యక్షమైనాడు. ఆయన ఏ పాపం లేనివాడుగా పిలాతు ముందు నిలబడ్డప్పుడు నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని నిలబడిన ఏకైక దైవనరుడు యేసు ప్రభు. ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా సవాలు చేయని సవాలు యేసు ప్రభు చేసినాడు. నేను పాపం లేనివాడనని చెప్పినాడు, నేను పరిశుద్ధుడనని చెప్పినాడు, నా మీద ఏ దోషము లేదు అని ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. పిలాతుకి అన్నాడు ఏమనంటే, మీరు ఈయన మీద ఎన్ని నేరములు మోపుచున్నారు కానీ ఈయన యందు నాకు ఏ దోషము కానరాలేదని. అంత పవిత్రుడైన యేసు ప్రభు నాలో మనలో మంచి వెతికితే చాలా తక్కువ, దొరకదు. దొరికిన కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని క్షణాలు. కానీ యేసు ప్రభు ఎప్పుడూ పరిశుద్ధుడే. ఆయన 33 సంవత్సరాల జీవితంలో చూసుకున్నా, లేకుంటే ఈ లోకానికి రాకముందు యుగములన్నిటో చూసుకున్నా, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని హెబ్రీ 7:26లో రాయబడి. ఆ ప్రభావం కలిగిన ప్రభువు నిన్ను నన్ను ఆయన ప్రభావం మనకి ఇవ్వడానికి పాపిగా గలతీలో రాసిన పత్రికలో చూస్తే శాపమై అని రాయబడ్డది. ఆ శిలువ మీద వేలాడబడు ప్రతి ఒక్కరూ శాపము అని రాయబడ్డది. నిన్ను నన్ను నిర్దోషిగా చేయడానికి, పవిత్రులుగా చేయడానికి ఆయన శాపమైనాడు. ఇక్కడ చూసినట్టయితే ఆ శాపం నుంచి విడిపించిన ఈ ప్రభువు విశ్వసించిన వారికి, అంటే తనతో ఆ రోజు యేసు ప్రభు శిలువ వేయబడి మృతి చెంది పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయనతో ఉన్న కొంతమంది 40 దినాలు కనబడ్డాడు. 40వ రోజున జరిగిన వృత్తాంతం ఇది. ఆయనతో ఉన్న కొంతమందిని బేతనియా వరకు తీసుకొని వచ్చినాడు. బేతనియాకు యేసు ప్రభుకు చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి దినం కూడా ఎక్కడున్నాడో రాయబడలేదు, కానీ బేతనియాకు వచ్చాను అని రాయబడ్డది చాలాసార్లు. బేతనియాలో ఉండెను అని రాయబడ్డది. మరియా, మార్త, లాజరు ఇంట్లో ఉన్నాడు అని చాలాసార్లు రాయబడ్డది. ఆయన అదే స్థలంలో నుంచి ఆరోహణం కావడానికి ఇష్టపడి ఆయన ప్రజలైన వారిని, తనతో ఉన్నవారిని తీసుకొని పోయినాడు. ఆ స్థలానికి పోయినాక చేతులెత్తి ఆయన ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువు శపించేవాడు కాదు, కోపించేవాడు కాదు, మనల్ని హింసించేవాడు కాదు. ఆయన చేతులు మనల్ని బాగు చేసేటివి, మనల్ని ఆశీర్వదించేటివి, మనను దీవెనలోనికి నడిపేవి, మన పాపముల నుంచి మనల్ని భద్రపరచడానికి ఆయన సిలువలో మేకులు కొట్టిన ఆ చేతులు, అవి మనల్ని ఆశీర్వదించే చేతులుగా ఉన్నాయి. ఈ ఉదయకాలం ఆయన ఏం చేస్తున్నాడంటే, వారిని ఆశీర్వదిస్తుంటేనే ప్రత్యేకంగా అయినాడు, ఆహ్వానమైనాడు. ఆశీర్వాదములు వదిలిపోతూ వచ్చినాడు, ఆశీర్వాదములు నింపుతూ వచ్చినాడు. ఈ ప్రేమగల ప్రభువును మనం ఏమిస్తే సరిపోతుంది? ఈ కనికరం గల కరుణామయుణ్ణి, ప్రేమమయుణ్ణి ఏమిచ్చినా సరిపోదు. ఈ ప్రేమగల దేవుని మనం కొన్ని మాటలతో ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీచి ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. కనుడా, తేజమయుడ, అద్వితీయుడ, అత్యున్నతుడ, మా కొరకు ఈ లోకానికి వచ్చి పాపమేనుగాను వాడుగా ఉన్నావు. పాపలమైన మమ్మల కొరకు నిర్దోషమైన నీవు దోషిగా శిక్షింపబడ్డావు, హింసింపబడ్డావు, చనిపోయి తిరిగి లేచినమే గాక మమ్మల్ని ఆశీర్వదించిపోయినావు. ఆ ఆశీర్వాదమే మమ్మల్ని ఈనాటికి బతికిస్తుంది. అందుకై ఏమి ఇవ్వలేక హృదయమార స్తుతిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదములకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.